హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ నిహా. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసిండైతే హలో, దిస్ ఇస్ నిహారిక. This is Swapna. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. మీరు ఆల్రెడీ ప్యాక్ విత్ మీ వీడియో చూసారు కదా, సో మళ్ళీ ట్రావెల్ వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. Unpack with us. డైరెక్ట్గా మేము ఇక్కడికి వచ్చేసినాం. ఏంటి త్రివేంద్రం, తిరువనంతపురం. త్రివేంద్రం కూడా అన్నదా? ఓకే. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా రియల్ అండ్ రా ఇక్కడ వచ్చాక ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తానని చెప్పాను కదా. సో మేము డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ రూమ్ సర్చ్ చేసుకొని వచ్చాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము రూమ్ బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చాక డైరెక్ట్గా చూసుకున్నాం. ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్ పట్టింది? ఇట్ టుక్ ఓన్లీ 1 hour. ఎందుకంటే ఈరోజు ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అండ్ సమ్ లోక్సభ ఈవెంట్ జరుగుతుంది. కొంచెం మంచి మంచి హోటల్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. సో వీ డి నాట్ గెట్ గుడ్ హోటల్. సో ఫైనల్లీ మాకైతే ఒక మంచి హోటల్ దొరికింది. ఒక రోజుకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 3,000. 1 నైట్కి 3,000 ముగ్గురికి. మా టెంపుల్ దగ్గర 4 గేట్స్ ఉంటాయంట. ఆ గేట్స్ సరౌండింగ్స్ మనం రూమ్ తీసుకుంటే బెటర్. థింగ్ ఏంటంటే ఇది 24 hours చెక్అవుట్. మనం ఏ టైంకి వస్తే ఆ టైంకి వెళ్ళొచ్చు. నో నీడ్ టు చెక్అవుట్ ఎట్ 2 PM. సారీ. సో టెంపుల్ దగ్గరలోనే రూమ్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే బేగా వెళ్ళి రావడానికి. లైక్ టెంపుల్ టైమింగ్ డిఫరెంట్గా ఉన్నాయి, అది గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మేము ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. సరౌండింగ్స్లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్ రెండు చాలా బాగున్నాయి. సో ఈరోజు అయితే ఏం ప్లాన్స్ లేవు బయటకు వెళ్ళడానికి, డైరెక్ట్గా వచ్చి రెస్ట్ తీసుకున్నాం. సో రెస్ట్ తీసుకొని ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళి వచ్చేసి రేపు టెంపుల్ బ్లాగ్ ఈ వీడియోకి కంటిన్యూ చేస్తాను. చూడండి, టెంపుల్కి వెళ్ళాక అక్కడ డీటెయిల్స్, దర్శనం ఎలా జరిగింది, ఆ టికెట్, అదంతా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ నేను ఇస్తాను ఈ బ్లాగ్. తినడానికి వెళ్తున్నాము. మా హోటల్ దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంది. తినేసి హాయిగా పొద్దున్న మార్నింగ్ లగాలి, అస్సలు టైం లేదు అండ్ చాలా ఆకలేస్తుంది. ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాం బెంగళూరు ఎయిర్పోర్ట్లో, అందుకే ఇప్పుడు తినాలి బాగా. అండ్ ఈరోజు ఒక్కరోజు నేను నాన్ వెజ్ తింటాను, రేపు తిన్నాను మళ్ళీ. సో ఫాస్ట్గా కేరళ డిషెస్ అని టేస్ట్ చేయాలి ఈరోజు కదా. లెట్స్ గో. అక్కడ డల్ ఉంది వీడియో. ఇదే మా హోటల్, బాగుంది కదా, చాలా బాగుంది అనుకోండి, సూపర్ ఉంది. అసలు ఎన్ని హోటల్స్ వెతికామో తెలుసా, మేము చాలా వెతికి అలసిపోయినాం గైస్. కేరళ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి గైస్, తిరగడానికి, నడవడానికి. అంటే లాస్ట్ టైం నేను ఇండోర్కి వెళ్ళాను కదా, దానికన్నా ఇది చాలా బెటర్ నా ఫీలింగ్. ఇది చాలా బెటర్. చాలా ఫుడ్కి ఏమీ లోటు లేదు, ఇండియన్ టైపే దొరుకుతుంది, హ్యాపీగా తినచ్చు అనుకుంటున్నాను. వెళ్ళాక చెప్తాను ఫుడ్ రివ్యూ ఎలా ఉంటుందని. తిరుగుతుంటే మాత్రం అంటే పర్వాలేదు, తిరగచ్చు. మన ఊర్లో తిరిగినట్టే ఫీలింగ్ వస్తుంది. మన ఏరియాలో నిజం అలానే ఉంది, మరి అంత భయంగా అలాగేమీ లేదు. టైం చాలా లేట్ అవ్వడం వల్ల రెస్టారెంట్స్ ఎక్కడ ఖాళీ లేవు. దగ్గరే ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళాము. 1/2 hour తర్వాత మాకు ప్లేస్ దొరికింది. హ్యాపీగా ఫుడ్ తినేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాం మేము త్రివేంద్రం పద్మస్వామి టెంపుల్కి వెళ్ళడానికి. ద వరల్డ్ రిచెస్ట్ టెంపుల్, మీకు ఆల్రెడీ తెలిసిందే, రీల్స్లో చాలా చూసుంటారు. రియల్గా ఇప్పుడు నేను వెళ్ళి చూస్తున్నాను, ఎంత బాగుందంటే గాయస్ టెంపుల్. లిటరలీ నా 2 కళ్ళు చాలలేదు, అంత బాగుంది. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 4 to 6 అండ్ 9 to 10, మళ్ళీ 1 o'clock ఓపెన్ చేస్తారు. ఆ గేట్స్ ఓపెన్ చేసినప్పుడే మనం టెంపుల్ లోపలికి అలౌడ్. నచ్చిన టైమ్స్లో వెళ్ళడానికి అవ్వదు. సో మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ముందే గూగుల్లో టైమింగ్ చూసుకొని లోపలికి వెళ్ళండి. అండ్ మోర్ ఓవర్ అక్కడ డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. గర్ల్స్ అయితే సారీ కట్టుకోవచ్చు, హాఫ్ సారీ కూడా కట్టుకోవచ్చు. నార్మల్గా మేము ఎంట్రన్స్కి వెళ్ళినప్పుడు ఎవరో అన్నారు హాఫ్ సారీ కట్టుకోకూడదని. లేదు, గర్ల్స్ ట్రెడిషనల్లో ఉండాలి, బాయ్స్ పక్కా పంచె కట్టుకొని ఉండాలన్నమాట, షర్ట్ కూడా వేసుకోకూడదు. అక్కడ లోపలికి అలౌ చేయరు కూడా. గర్ల్స్ నార్మల్గా తెలియకుండా డ్రెస్లో వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ వైట్ లుంగీస్ అమ్ముతారు, మీరు అది కట్టుకోవాలి పక్కా, అది ట్రెడిషనల్ అక్కడ. సో చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఆ తర్వాత వచ్చేసి మేము అంటే టెంపుల్ విఐపి టికెట్ అది ఇది అని ఏమీ లేదు చెప్పాలంటే. ఫ్రీ లైన్ ఒకటి ఉంటుంది అండ్ 500 టికెట్ లైన్ ఉంటుంది. నేనైతే 500 టికెట్ ప్రిఫర్ చేశాను, ఎందుకంటే ఆ పద్మస్వామి టెంపుల్ చూడడానికి లోపల 4 గేట్స్ ఉంటాయి అంటారు కదా. సో అక్కడ 3 గేట్స్లో మనకి ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క దేవుడు కనిపిస్తుంది, ఒక్కొక్క పార్ట్ కనిపిస్తుంది అనమాట. ఒక పార్ట్లో మొహం, ఒక పార్ట్లో చెయ్య, ఒక పార్ట్లో కాలు, అలా కనిపిస్తుంది. సో
ఇది మీరు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే 500 టికెటే పక్కా తీసుకొని విజిట్ చేస్తే ఇట్స్ వెరీ బెటర్. లేదు అంటే ఫ్రీ లైన్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఫ్రీ లైన్లో చాలా దూరం నుంచి మిమ్మల్ని చూసి పంపించేస్తారు. అదే 500 అనుకోండి, మీరు గోత్రం కూడా చెప్పచ్చు, మొత్తం నీట్గా దర్శనం చేసి బయటికి పంపిస్తారు. ఎంత కాదనుకున్నా మనకి ఆల్మోస్ట్ 1 or 2 hours పక్కా పడుతుంది. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది. అంటే మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉంది కాబట్టి మాకు 2 hours పట్టింది దర్శనం అవ్వడానికి. అండ్ మోర్ ఓవర్ చాలా చాలా ఎండ ఉంది. నేనైతే 9 to 10 దర్శనంకి వెళ్ళాం కాబట్టి మాకు 2 hours పట్టింది. మరి మార్నింగ్ 4 to 6కి ఎంత పడుతుందో తెలియదు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ప్లాన్డ్గా ఇంత గ్యాప్లో ఒక దర్శనం 2 hours పడుతుంది, ఈ గ్యాప్లో ఇంతమందిని అలౌ చేద్దాం, మళ్ళీ ఆ దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ అయిపోయిన తర్వాత వేరే బ్యాచ్ని పంపించడం అలా చేస్తున్నారు. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. సో దర్శనం హ్యాపీగా కంప్లీట్ అయిపోయాక 500కి అయితే మనకి ఫ్రీ ప్రసాదం కూడా ఇస్తారు. నో నీడ్ టు పర్చేస్ అగైన్. సో టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా చాలా బాగా టైం స్పెండ్ చేసుకోండి. టెంపుల్ మొత్తం చూసుకొని హాయిగా రండి. ఎందుకంటే మేము ఆ రోజుకి ఆ డేకి ఆల్మోస్ట్ 6 మార్నింగ్ అడిగి వెళ్ళి 1 hour ఫొటోస్ తీసుకున్నాం, 2 hours దర్శనం చేసుకున్నాం, 1 hour మళ్ళీ టెంపుల్లో అటు ఇటు తిరిగి టెంపుల్ అంతా చూసినాం. చాలా టైం స్పెండ్ చేసి తనివి తీరే, ఎందుకంటే మళ్ళీ వస్తామో తెలియదు కాబట్టి ఆ టైంని అక్కడ అలాగా ఆ దేవుడికి ఇచ్చేసి మళ్ళీ వచ్చి రెడీ అయిపోయాము. ఇప్పుడు లార్జెస్ట్ స్టాచ్యూ చూడడానికి వెళ్తున్నాం శివయ్య టెంపుల్కి. సో అజ్మేలా శివ టెంపుల్. ఎందుకంటే ఈ కేరళ ఈ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా నేను చెప్పిన ప్లేసెస్ తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే ద మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ మాట ఇవి. అండ్ శివయ్య టెంపుల్, ఎందుకంటే ఇవి నార్మల్గా చెప్పాలంటే మేము వెళ్ళిన ప్లేసెస్ నుంచి 1 hour 45 minutes 30 minutes అంతే డిస్టెన్స్ ఉంది. అండ్ ద మెయిన్ థింగ్ ఇక్కడ ర్యాపిడోస్ బాగా అవైలబిలిటీ ఉంది కాబట్టి ట్రివెండంలో ర్యాపిడోస్ అవైలబిలిటీ ఉంది. సో మీరు ఆటో బుక్ చేసుకుని హ్యాపీగా మీరు ఏ లొకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ లొకేషన్కి వెళ్ళండి. నార్మల్గా క్యాబ్ అది ఇది మాట్లాడకండి, ఎందుకంటే చాలా ఛార్జెస్ స్కామ్ చేసిన వాళ్ళు చాలా ఉంటారు. సో అక్కడ మీరు చాలా బీ కేర్ఫుల్గా ఉండండి. అజ్మేర్ శివ టెంపుల్కి వెళ్ళక ముందు చెప్పాలంటే ఆటో వాళ్ళు కూడా మనకి చూపిస్తారు, ఇక్కడ ఇంకా 3-4 ప్లేసెస్ ఉంటాయి, అది కూడా కవర్ చేసేయండి అని చెప్తారు. మీకు ఇష్టం ఉంటే ప్రిఫర్ చేయండి, లేకపోతే లేదు. యాక్చువల్లీ ఆ రోజు మాకు శివయ్య టెంపుల్ మాత్రమే ప్లాన్ ఉంది. కాకపోతే మా ర్యాపిడో అంకుల్ ఏమన్నారంటే ఇక్కడికి వెళ్ళడానికి ఇంత అవుతుంది కదా, ఆ పక్కనే ఉన్న ఒక మ్యాంగ్రో ఫారెస్ట్, దాన్ని ఏమంటారు, వాటర్ ఉంటుంది కదా, బోర్డింగ్, అదంతా కూడా ఉంటుంది, ఒక ప్లేస్ ఉంటుంది, అది కూడా విజిట్ చేసేయండి. దీనికి ఎంత మనీ అవుతుందో దానికి కూడా అంతే అవుతుంది అని చెప్పి రౌండ్ ట్రిప్ మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ అయితే దీనికి వెళ్ళాము. అదంతా చూసేకి మాకు వాళ్ళు 4500 రూపీస్ ఛార్జ్ చేశారు. బోర్డు ఇస్తారు, ప్రైవేట్ బోర్డ్, అది తీసుకొని మొత్తం ఆ మ్యాంగ్రోవ్ మొత్తం చూపిస్తారు మనకి. బోట్ రైడ్, నేచర్ బాగా ఇష్టమైన వాళ్ళు బాగా ఇష్టపడతారు ఈ ప్లేస్ని కూడా. నేను ఆల్రెడీ గోకర్ణలో ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేశాను, బట్ ఇది కూడా అనదర్ ఎక్స్పీరియన్స్. నాకు ఎక్కడ ఏమనిపించిందంటే ఎండ బాగా ఉండడం వల్ల సపోర్ట్ చేయలేక అంటే నాకు అంత అనిపించలేదు. అదే ఈ ప్లేస్ ఎండ లేకపోతే మాన్సూన్ టైం కానీ కొంచెం చల్లగా ఉన్నప్పుడు మాత్రం ఈ ప్లేస్ విజిట్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. రీల్స్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నేను రీల్స్ అంత ఎక్కువేం తీయలేదు, ఎందుకంటే ఎండ, సో కెమెరాలో అంత బాగా క్లారిటీ ఏం రావట్లేదు. సో ఈ రౌండ్ ట్రిప్ అంతా మాకు 4500 ఛార్జ్ చేశారు వాళ్ళు. మాకైతే పర్వాలేదు అనిపించింది, ఎందుకంటే ఎంత మనం బార్గెన్ చేసినా అందరూ ఒకే మాట మీద ఉంటున్నారు. అండ్ అక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి, మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్స్ కావాలంటే అక్కడ మీకు చూసి ఎంక్వైరీ చేసి మీ నచ్చిన బోట్ తీసుకోండి. అండ్ మేమైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాము, చాలా థ్రిల్ అనిపించింది. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆల్సో, ఎందుకంటే ఈ నేచర్ అంటే గోకర్ణలో అంత ఎక్కువ ఉండదు, కొంచెమే ఉంటుంది. ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. సో అదంతా తిప్పిన తర్వాత ఒక ఒడ్డు దగ్గరికి తీసుకువెళ్ళి ఆపారు మాకు. అక్కడైతే తినడానికి జాంకాయలు, పైనాపిల్, మామిడికాయ, ఉసిరికాయలు అన్నీ దొరికాయి. అది తీసుకొని అది చెప్పాలంటే అదొక ఐలాండ్. అక్కడికి ఆ ఒడ్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత అలిపిలో మనకి హౌసెస్ ఇస్తారు చూసారు, బోట్ హౌస్ అండ్ కార్నర్ దగ్గర, బీచ్ కార్నర్ దగ్గర హౌసెస్ అవన్నీ ఉంటాయి కదా, ఆ ప్లేస్ మాట ఇది. మేము అది ఎక్స్పీరియన్స్ చేయడానికి అంత మేమైతే అలా ఏమీ చూస్ చేసుకోలేదు. ఇది నార్మల్గా ఎక్కడైనా ఉంటుంది, రాజమండ్రిలోని సమ్వేర్ మన వైజాగ్లో కూడా సైడ్ కూడా పెట్టారు కదా ఇలాంటి ప్లేసెస్. సో అది మాట.
అండ్ అదంతా ఎక్స్పీరియన్స్ చేసాము. ఒక రౌండ్ ట్రిప్ వేసేసారు, చాలా చాలా బాగుంటుంది. సో మీలో ఎవరైనా వచ్చినట్టయితే పక్క మీరు కూడా ఈ ప్లేస్కి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ వెయిటెడ్ మూమెంట్, నేనైతే పర్సనల్లీ ఈ శివయ్య స్టాచ్యూ చూడడానికి నేను చాలా చాలా వెయిట్ చేశాను. ద డ్రీమ్ యాజ్ మై ఫుల్ ఫీల్డ్. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి చాలా షాకింగ్ ఏంటంటే, నేను ఆ స్టాచ్యూ ఒకటే ఉంటుంది అనుకున్నాను, బట్ ఇట్స్ వెరీ డిఫరెంట్. ఆ స్టాచ్యూ ఆల్రెడీ బీచ్ దగ్గరికి ఉంది, పైకి చాలా లార్జ్ స్టాచ్యూ. అమేజింగ్ థింగ్ ఏంటంటే ఆ స్టాచ్యూ కింద ఒక గృహ ఉంటుంది. ఆ గృహలో శివయ్య స్టోరీ ఉంది, ఫుల్ స్టోరీ. అది అసలు ఆ శిల్పాన్ని ఎలా చెక్కారో అసలు ఆయనది అంటే నేను మాటలు చెప్పాను. అక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్, తీసుకోకూడదు, లోపల ఫోన్ అనేది బయటికే తీయకూడదు. జస్ట్ 100 రూపీస్కి మేము శివయ్య స్టోరీ మొత్తం చూసేసాం లోపల. సో నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినట్టయితే పక్కా ఈ ప్లేస్కి వెళ్ళండి, యూ విల్ థ్రిల్. అక్కడ అనదర్ స్టోరీ మీకు తెలుస్తుంది వెళ్ళాక. ఇప్పుడే ఇంటికి వచ్చాం, సారీ ఇప్పుడే రూమ్కి వచ్చాము. డే 1 మాది ఇలా గడిచింది. డే 1లో ఈ ప్లేసెస్ మేము కవర్ చేసాము. మీరు కూడా ఎవరైనా వచ్చినట్టయితే ఈ ప్యాటర్నే ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా లైక్ ఫ్రీగా అవుతుంది. టెంపుల్ అయితే సూపర్ ఉంది గాయస్, అసలు 2 కళ్ళు చాలలేదు. ఎండ వల్ల చూడలేకపోయాం కూడా చెప్పాలంటే. ఏంటి అది వాయిస్ ఓవర్లో చెప్తా, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చూసారా, అది నేను వాయిస్ ఓవర్లో చెప్పు ఉంటాను, ఆల్రెడీ చెక్అవుట్ చేయండి. సో ఇది ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మేము డే 2 రేపు ఇంకో వ్లాగ్ షూట్ చేస్తాను. వేరే ప్లేస్కి వెళ్తున్నాము. సో అక్కడ మేము ఏమేమి చూసాము, ఆ రోజుకి ఆ డేకి ఎంత అయింది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ అనదర్ వీడియో. బాయ్.